బనకచెర్ల పేరుతో ఆంధ్రలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గురు శిష్యులిద్దరూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బనకచెర్ల పేరుతో రాజకీయ లబ్ధి పొందే ఆలోచనే తప్ప చంద్రబాబుకు దాన్ని పూర్తి చేసే ఆలోచన లేదన్నారు. కావాలనే వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. కడపలో జిల్లా వైసీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్ను ఆవిష్కరించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలకు మోసం చేశాడని, ఇప్పుడు సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వెళ్లటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా కార్యవర్గ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గాని అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరు క్రియేషన్ ఇది. ఈ అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలు అయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచెర్ల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచెర్లని అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా తప్ప వాస్తవాలు చాలా దూరంగా ఉంది.